మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. పట్టణ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక శ్రీ రావి సత్యనారాయణ పార్కులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మెప్మా సీఎంఎం విజయకుమారి అధ్యక్షత వహించారు. తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజ నిర్మాణంలో మహిళల కీలక పాత్రను మనోహర్ కొనియాడారు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నియోజకవర్గంలో మహిళల స్వయం ఉపాధికి తోడ్పడే కార్యక్రమాలను చేపడుతున్నట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికురాలు ప్రసన్నను సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, కౌన్సిలర్లు గోగిరెడ్డి మానసారెడ్డి, కొమరాబత్తుని జైపాల్, దాసరి వీరవసంతరావు, బోయపాటి అరుణ, దివి అనిత, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ విజయ గౌరి తదితరులు పాల్గొన్నారు. నేను అప్పుడు కంప్యూటర్ ఆపరేటర్గా జాయిన్ అయినప్పుడు నా పిల్ల 3వ తరగతి చదువుతుంది. ఇవాళ సార్ మళ్ళీ నాకు అవకాశం ఇచ్చారు. మా అమ్మాయి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంది సార్ అమృత మిత్ర పథకం ద్వారా. కానీ నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. కానీ ఆ బాధ్యత అప్పచెప్పినందుకు వాళ్ళకి మాట రానికూడదని చెప్పి నేను కష్టపడుతున్నాను సార్. నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాదెండ్ల మనోహర్ గారికి రుణపడి ఉంటానని చెప్తున్నాను సార్. నాకు ఈ అవకాశం ఎప్పుడు చెప్పడానికి రాలేదు. నేను ఇవాళ సన్మానం కోసం రాలేదు సార్. సార్తో కలవాలి, మాట్లాడాలనే ఉద్దేశంతోనే నేను వచ్చాను సార్. ఒకప్పుడు మహిళలు ఈ చేతులతో పిండి రుబ్బుతుంటే ఇవాళ అదే చేతులతో డ్రైవింగ్ చేస్తున్నారు, అవునా కాదా? ఒకప్పుడు నైఫ్తో వెజిటబుల్స్ కట్ చేస్తుంటే ఇవాళ అదే నైఫ్తో సర్జరీస్ చేస్తున్నారు. ఒకప్పుడు ముగ్గులు వేస్తూ ఉంటారు చక్కగా ఇంటి ముందు. ఇవాళ మన ఆస్ట్రోనాట్స్, లేడీస్లో కల్పనా చావ్లా ఆస్ట్రోనాట్స్ అంతరిక్షాన్ని మొత్తం తిరిగేసి వచ్చారు. సో మనం ఎక్కడ చూసినా మహిళలు అనేది ఏ పని కూడా చేయలేదు, ఇంపాసిబుల్ అనేది మహిళలకి ఏమీ లేదు. సో అంత స్థాయిలో మహిళలు వెళ్ళినా సరే ఇంకా మన సమాజంలో మహిళలు సార్ మీ యొక్క ఇంట్రెస్ట్ పైన మహిళా శక్తి భవన్ కూడా ఈరోజు మనకు ఒక ఐకానిక్గా కూడా ఏర్పడింది. దాన్ని ఇంకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సెంటరే కాకుండా ఒక 2 కంప్యూటర్స్ ఏర్పాటు చేసి ఇద్దరు బాగా వెల్ నాలెడ్జ్డ్ ఉండేటువంటి మహిళల్ని అక్కడ పెట్టి ఏవైనా ఒక అప్లికేషన్ మనం అప్లోడ్ చేసుకోవడానికో డౌన్లోడ్ చేసుకోవడానికో ఒక ఈ సేవా సెంటర్లా, గతంలో ఉండేటువంటి ఈ సేవా సెంటర్లా కూడా దాన్ని ఒక జాబ్ ఆపర్చునిటీ సెంటర్లా కూడా డిజైన్ చేస్తాం. యొక్క దీంతో వెస్ట్ అండ్ మేము ఇంత దూరంలో ఉండి ఉద్యోగాలు చేయగలుగుతున్నామంటే కారణం కూడా మహిళలు అన్ని రంగాల్లో ఆవిడ అన్ని రకాలుగా కష్టాలు, సుఖాలు, పిల్లల చదువు, ఉద్యోగం అన్నీ సక్రమంగా చేయబట్టి వన్స్ అగైన్ టు హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్. ఇప్పుడు ఏదో గతంలో పూర్వకాలంలో చెప్పేవాళ్ళు అర్ధనారీశ్వరు అవన్నీ ఓకే, మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం. కానీ ఈ రోజులో సమానంగా ఏ విషయంలోనైనా సరే పోటీ పడి మహిళలు పురుషుల కన్నా బాగా పనిచేస్తున్నారనే మాట నిలబెట్టుకునే విధంగా సమాజంలో తీసుకొచ్చిన గొప్ప ఆలోచన మీ అందరిలోనూ ఉంది. అంటే నేను ఎవరిని తక్కువ చేయడం లేదు, కానీ మా వంతు మేము కూడా కష్టపడమని కాదు. కష్టపడే దాంట్లో మేము అందించగలిగే ఆ సపోర్ట్ సిస్టమ్ మన బిడ్డలకి, మన తల్లిదండ్రులకి ఉపయోగపడే విధంగా అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఇంట్లో ఉన్న మన స్త్రీకే. ఒక ఇంజనీర్ లాగా వ్యవహరిస్తారు, అవునా కదా? డిగ్రీ లేకపోయినా మీరు ఒక ఇంజనీర్ లాగా వ్యవహరిస్తారు. ఇంట్లో జరగాల్సిన వంట గురించి, బిడ్డలు చేయాల్సిన టిఫిన్ క్యారియర్ కానివ్వండి, చదువులు కానివ్వండి, అదేవిధంగా ఇంటికి తిరిగి వచ్చినాక ఒక ప్రశాంతమైన వాతావరణంలో అందరూ సరదాగా కూర్చుని భోజనం చేసుకునే విధంగా, బిడ్డల గురించి తెలుసుకుని పాఠశాలకు వెళ్ళి టీచర్లతో మాట్లాడి వాళ్ళకి ట్యూషన్లు చెప్పించి ఇంకా బాగా చదువుకోవాలి మన పిల్లలనే ఆలోచన ఎక్కువగా మీకే ఉంటుంది తల్లులుగా. అది చాలా జాగ్రత్తగా మీరు ఆ విధంగా పట్టుకుని తీసుకొస్తున్నారు కాబట్టి భారతదేశం ఈరోజు ఆ స్థానంలోకి ఎదగలిగాం. మనం ప్రపంచంలో 3వ స్థానానికి వచ్చే పరిస్థితి ఈ రోజున భారతదేశానికి వచ్చిందంటే వాళ్ళంతా కూడా ఈ విధంగా చేశారు. 1920లోనే ప్యారిస్ నగరంలో మహిళలు మొట్టమొదటిసారి స్టేజ్ పైన వచ్చి నటించేవాళ్ళు. ఆ రోజుల్లో సినిమాలు ఉండేవి కాదు కాబట్టి స్టేజ్ పైన నటించేవాళ్ళు. అది చూసి భారతదేశంలో మొట్టమొదటి మహిళ మనకి కళాకారులుగా మారి మన ప్రాంతాల్లో స్టేజ్ పైన ఎక్కి పర్ఫామ్ చేయడం అనేది మన తెనాలి నగరంలో మొదలైంది. కాబట్టి అందుకని ప్యారిస్తో పోల్చుకుంటూ ఆ విధమైన చైతన్యం కలిగిన ప్రాంతం మంది. ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు, మీలో ఎంతమంది రేపు పోటీ చేస్తారు మున్సిపల్ ఎలక్షన్లో? కౌన్సిలర్గా పోటీ చేస్తారా? ఇక్కడ ఉన్నారు ఇక్కడ మన కౌన్సిలర్లు. వాళ్ళు మీకు చేద్దని అంటారు ఏమోనండి, ఎందుకంటే ఆ కష్టాలు వేరు. కానీ
ప్రజాస్వామ్యంలో మీకు సమాన అవకాశం కల్పించాలి, మిమ్మల్ని కూడా ముందు తీసుకెళ్లే విధంగా మీ అందరం కూడా కలుపుకొని పోవాలి అభివృద్ధిలో అనే భాగంగా మీకు ఆ స్థానం కల్పించారు. మన దగ్గర ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుందో మీరు ఆలోచించండి. నాకు బాగా గుర్తు, చక్రాపాలెంలో ఒక మహిళా పాపం ఇస్తరాకులతోటి చాలా చక్కగా ప్లేట్లు తయారు చేస్తూ ఉండేది. అమ్ముకోలేకపోయింది, ఎందుకంటే ఆమెకి ఖర్చు రూపాయి ఎక్కువ అవుతుంది. ఆ విధమైన క్వాలిటీ ఉంది దాంట్లో. ఆ విధంగా సహకారం అందించాలి మనం. ఇప్పుడు మన దగ్గరగా ఉన్న అమరావతి రాజధానిలో చాలా పెద్ద స్థాయిలో కార్యక్రమాలు జరగబోతాయి రాబోయే రోజుల్లో. మనకి ఈ ప్రాంతంలో ఇందా కమిషనర్ గారు అన్నట్టు ఒక్క కుట్టు మెషినే కాదు, బ్యూటీషియన్ కోర్సెస్ కూడా చాలామంది అడుగుతున్నారండి. బ్యూటీషియన్ కోర్సెస్తో పాటు నిజంగా చెప్తున్నాను నేను, ఫోటోగ్రఫీ కూడా నేర్చుకోండి, కేటరింగ్ కూడా నేర్చుకోండి, సర్వీసెస్ సెక్టార్లో మీరు నేర్చుకోండి. మనం సొంతంగా మన కార్యక్రమాలు చేసి ఇటువంటి కార్యక్రమం నెక్స్ట్ టైం జరిగితే మీకే అప్ చెప్పాలి, ఒక గ్రూప్ అప్ చెప్పాలి. మేము ఈ ఏర్పాట్లు చేయండి మీరు అని చెప్పి ఒక గ్రూప్ అప్ చెప్పాలి. మేము అక్కడ ఇవ్వాల్సిన టీ కాఫీలు కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, ఈ ఏర్పాట్లు కానివ్వండి.